హుస్సేన్ సాగర్ ఎప్పటికైనా క్లియర్ అవుతుంది అంటారా? అవుద్దన్న, మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పేసి మన పెద్దలు చెప్పారన్న. కానీ మనసు పెట్టాలి, మనసు పెడితే మార్గం ఖచ్చితంగా కనపడుతుంది. కానీ పెట్టరే. ఎప్పటికైనా వస్తుంది అనుకుంటారు? ఇది చెప్పలేమన్నా, చెప్పలేము, నిజంగా చెప్పలేమన్నా. ఏ ఎందుకంటే గవర్నమెంట్ వస్తే క్లీన్ అవుతుంది అనుకుంటారు? అంటే గవర్నమెంట్ అంటేనా ఒకటన్నా, అది అది ప్రజలకు ఇద్దామన్నా. ఏ గవర్నమెంట్ వాళ్ళు గెలిపించుకుంటే క్లీన్ అవుతుందో అది ప్రజలకు ఇద్దాం. ఎందుకంటే దానివల్ల అవస్థలు అంటే అంటే ఇప్పుడు వర్షాలు వస్తే మొత్తం అంతా నిండిపోతుంది అనమాట. నిజమేనా, వర్షాలు వస్తే మొత్తం నిండిపోతుందని మీరన్న పాలసీకి వెళ్దామన్నా. వర్షం వస్తుందంటే మొత్తం నిండిపోతుందంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా వర్షం వస్తే మొత్తం నిండిపోతుంది. నిండిపోవడం అనేది ఎందుకు అంటే నిండిపోతుంది ఎందుకంటే, ఒకప్పుడు మన హైదరాబాద్ అనేది రాళ్ళు, రప్పలు, గుట్టలు, ముళ్ళు, ముంపలు ఉండేటి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి కంపెనీస్ పడ్డాయి, మనుషులు ఎదిగారు, మనుషుల మైండ్ మారింది, ఇక్కడే సెటిల్ అయిపోయారు. వేరే రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మరి ఉంటున్నప్పుడు వాళ్ళు ఉండడానికి ఎక్కడ ఉంటారన్న? రాళ్ళు రప్పలు ఉండలేరు కదా. నీళ్ళు ఎక్కడైతే స్టోరేజ్ అవుతున్నాయో అక్కడికే వచ్చి వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు. అవన్నీ కబ్జా అంటారా? కబ్జాని మనం చెప్పలేమన్నా. అన్న ఒకటి చెప్తా చూడన్న, గవర్నమెంట్ ఇవ్వదు కదా అవి ఆ ల్యాండ్స్. అవునన్నా, మీరు అన్నది కూడా కరెక్టే. గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వదు, కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే కదన్న కట్టేది. దానికి రిజిస్ట్రేషన్ ఉంటది. అంటే గవర్నమెంట్ తప్పు అంటారా? అవునన్నా, తప్పు అంటే నేను చెప్పేది ఏంటంటే అన్న, గవర్నమెంట్ తప్పన్నా. అలాంటప్పుడు మనం ఇంత ఇబ్బంది పడతామని ఫ్యూచర్ లో తెలిసినప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఇవ్వకూడదు కదా. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.